నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇగో నాకు మళ్ళా సెలవు దొరికింది, మళ్ళా ఐతరం వచ్చింది. ఐతరం వస్తే ఈయన ఎక్కడ ఉంటాడు? ఇక మా ఊళ్ళి ఉంటా. పోయినసారి అయితే మనము చేపల కూరని అయితే అనుకున్నాం కదా, చేపల పులుసు. ఆ చేపల పులుసు అయితే జబర్దస్త్ ఉన్నది కదా. ఇప్పుడు మంచి వంటకంతో మళ్ళా మీ ముంగడికి వచ్చిన గదేంటంటే లివర్ ఉంటది కదా, గా లివరు కందనకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలి, దాంట్లో ఎల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చిలు వేసుకొని ఇంత కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు వేసుకొని ఎట్లా చేసుకుంటామో మా కుండల మా ఊళ్ళే ఇక చూసుకోర్రి. ఇక దుమ్ము దుమారం లేగాలే. ఇప్పుడైతే మనము లివరుని కందనకాయలు అయితే అనుకున్నాము. గా లివరు కందనకాయలు మన ఊళ్ళే మన కుండలు అనుకుంటే జబర్దస్త్ ఉండాలి. ఇక మరి ఎట్లా అనుకుందాం, చూద్దాం. ఇక ఏం తెలుసా, ఇవాళ మన లివరు కందనకాయలు తయారు చేసుకోవాలంటే దానికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయి కదా. దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ఇక ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇక మనం మంచిగా ఇంటికాడ పట్టించుకున్న పసుపు, ఇక ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఎర్ర కారం, ఇక మనం ముందుగానే దంచుకున్న గరం మసాలా, ఇక గట్లనే ధనియాల పొడి, ఇక ఉప్పు, ఇక జీలకర్ర, ఇక మంచిగా కొత్తిమీరని పుదీనా. ఈ లివర్ కందనకాయల ఫ్రైని వెరైటీగా చేస్తానని చెప్పిన కదా మీకు. ఇగో గందుకనే వెరైటీగా ఉండాలని చెప్పేసి ఇది ఉన్నది కదా ఎల్లిపాయ, ఈ ఎల్లిగడ్డని తీసుకొని మంచిగా దాంట్లో ఒక్కొక్కటి కట్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో, ఇక ఫ్రై అయితే అవుతుంది. ఇక అది ఎట్లుంటుందో నేను చెప్పుడు కాదు కానీ ఒక్కసారి నేను చేసి చూపిస్తా. చలో ఇక చూసుకో, ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. మరి ఉల్లిగడ్డలు అయితే కోసుకుందాం ముందుగా. తర్వాత పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా, ఇక మంచిగా పచ్చిమిర్చిలు ఒక 6 పచ్చిమిర్చిలు తీసుకోవాలి. ఇక 6 పచ్చిమిర్చిలు తీసుకొని మంచిగా కట్ చేసుకున్నాం అనుకో. ఒక 2-3 కళ్యామాకు రెమ్మలు తీసుకుందాం. కళ్యామాకు రెమ్మలు కూడా వేసుకుందాం. ఇక అయిపోయింది కదా. ఇక ఇవన్నీ మంచిగా దాంట్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము. మామ ఇంకా ఫ్రై ఎట్లుంటుందో నేను మీకు చేసి చూపిస్తా. ఒక్కసారి మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఊళ్ళోకి వచ్చి మంచిగా చేసుకొని తినుర్రి మామ. ఇగో మామ, మనమైతే మంచిగా లివర్ తెచ్చుకున్నాము, కందనకాయలు తెచ్చుకున్నాము. అయితే ఈ లివర్ను కందనకాయలు ఏం చేసుకున్నామంటే ఒక 10 నిమిషాల పాటు మంచిగా నీళ్ళలో మరగనిచ్చుకున్నాము. ఇగో ఇట్లుంటాయి. ఇక మన దగ్గర ఉన్న పాత్ర ఏదైతే ఉన్నదో మట్టి పాత్ర, ఇక మట్టి కుండను అయితే మీద పెట్టుకున్నాము. ఇక దీంట్లో ఇది ఫ్రై కదా, ఫ్రై కాబట్టి మామ మనం ఏం చేయాలంటే నీట్గా ఫ్రైకి సంబంధించినంత ఆయిల్ కూడా పోసుకుందాం. నూనె ఫ్రై కాబట్టి నూనె కొంచెం మంచిగానే పోసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడి కావాలి కదా, కాగింది. ఇక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత 4-5 పచ్చిమిర్చిలు వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇగో మనం సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇగో ఇవే అసలైనవి ఏంటి అనుకుంటారు, ఎల్లిగడ్డ ఉన్నది కదా, ఎల్లిగడ్డతోటి ఇవాళ మనం స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి గా ఎల్లిగడ్డలు కూడా వేసుకుందాం దోస్తులు. మంచిగా నూనె, ఇగో మామ నూనెలా ఇవి అయితే మంచిగా గోలుతానాయి. ఇక గోలినాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆ పుదీనాను కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇక కొంచెం అంతా పసుపు వేసుకుందాం మామ. ఈ పసుపు
పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డ, ఇక దానికి అయితే బాగా పట్టుకుంటుంది. ఇక పట్టుకున్నాక అల్లం ఉన్నది కదా మామ, అల్లం కొంచెం ఎక్కువనే తీసుకుందాం. ఎందుకంటే అల్లంతో కూడా కొంచెం టేస్ట్ బాగానే వస్తుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక మన దగ్గర ఉన్నది కదా లివరు కందనకాయ, ఈ లివర్ను కందనకాయను ఇది ఒక్కసారి అయిందా లేదా చూసుకుని ఇక ఇంకా కాలే కాబట్టి ఇక నేను మీకోసం ఒక చిన్న పాట పాడతా. ఆ పాట ఎట్లుంటుంది అంటే, మా ఊరి నరసనో మా ఊరి నరసనా నీకోసం నేను లివర్ అంతా ఎంచుతానా, మా ఊరి నరసన చల్ మా ఊరి నరసనో మా ఊరి నరసనా నీకోసము లివర్ కందనకాయ తెచ్చిందే మా ఊరి నరసనా. ఇవి మొత్తం అయినాయి అనుకుంటా, ఏడికాడికి మంచిగా అయింది కాబట్టి ఇగో లివరు కందనకాయ ఇక తీసుకొని దీంట్లోనైతే వేసుకుంటానమ్మా మావా. ఇక ఇది ఫ్రై కాబట్టి మంచిగా మంట కూడా కొంచెం దట్టంగా పెట్టి దీన్ని ఏడి కాడికి ఉడికియాలి. అయితే ఇట్లా ఎందుకు చేస్తానంటే లివరు కందనకాయ కాంబినేషను మస్తు ఉంటుంది మామ. ఇక నిజంగా లివర్ కందనకాయ ఫ్రై చేసుకొని గుత్తంతా పచ్చిపులుసు చేసుకొని వేడి వేడి అన్నంలో పోసుకొని ఒక్కొక్క ముద్దల ఒక్కొక్క లివర్ని ఒక్కొక్క కందనకాయ పెట్టుకొని తిన్నామనుకో నా సామిరంగా దాని రుచి జబర్దస్త్ ఉంటుంది. ఇక గిన్నె మనం కొంచెం పొద్దుగానే నూరుకున్న మసాలా ఉన్నది కదా గరం మసాలా, మంచిగా లవంగాలు, యాలకులు, చెక్క, గిక్క, మొగ్గ, గిగ్గ అన్నీ దీని మీద అయితే మూత మూస్తానా. మూత మూసేసి మంచిగా టేకాకుతోటి ఒక 5 నిమిషాలు అయితే మంచిగా లోపల ఫ్రై కానిద్దాం. ఇట్లా ఫ్రై అయిన తర్వాత వేడి వేడి అన్నంలా ఇంత పచ్చి పులుసు పోసుకొని 2 కందనకాయ ముక్కలు వేసుకొని తింటే నాయన కడుపు అయితే ఫుల్ ఖుషి అవుతుంది. అయితే మా ఊళ్ళో సర్పంచ్ ఉంటుంది అన్నట్టు, గా సర్పంచ్ నాకు టాస్ అవుతాడు. సర్పంచ్ తాత ఏమన్నాడు తెలుసా, మనవరా నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటే, ఇగో హనుమంతుని పెళ్ళి రేపంటే రేపే అంటారు కదా తాత, అందుకే నేను ఈ పెళ్ళి కూడా రేపే చేసుకుంటుందా చెప్పేది. ఊకే ముసలోడు నా మీద మస్తు కైతికలు ఆడేది. ఇక పాపం ఇప్పుడైతే లేడనుకో, ఇది జమాన్లా ముచ్చట. ఇది కూడా బాగానే ఫ్రై అవుతుంది, ఒకసారి చూసుకుందాం. గట్లనే మనము ఇంటికాడ నూరుకున్నాం కదా మసాలా, గరం మసాలాను కొంచెం అయితే చల్లుకుందాం. గరం మసాలాను చల్లుకున్న తర్వాత కొంచెం ఇట్లా అనుకొని ఉప్పు సరిపోతుందో ఇక చిటికడు ఉప్పు వేసుకుందాం. అదే టేస్ట్కు సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకుంటే ఓకే అవుతుంది. ఇక మనం దీంట్లో కారం వేయలేదు కదా మామ, కారం కూడా ఇక కొంచెం అంటే కొంచెమే. కొందరేమో కారం తింటారు, కొందరేమో కారం తినరు. ఎవరి టేస్ట్కు సరిపడా వాళ్ళు కారం వేసుకోరు. వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఒక చెక్క తీసుకొని కొంచెం ఇట్లా మీద 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 విండుకోర్రి. ఆహా, కూర కూడా ఎంత ఫ్రై కావాలంటే అంత ఫ్రై కావాలి. ఇట్లా డీప్ ఫ్రై అయిందనుకో మంచిగా తినాలి. ఇక మామలు ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇది ఎక్కడి వరకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి చూసి ఆహా మామ ముక్కనైతే ఇగో జబర్దస్త్గా ఫ్రై అయింది. ఇక చూడు ఎట్లున్నది, మంచిగా నూనెలే మొత్తం నూనెలనే దేవిన. ఒక్కసారి చూద్దామా మామ ఎక్కడి వరకు వచ్చింది ఏంది అనేది, ఒకసారి ఒత్తి చూద్దాం. బాబా మామ కందంకాయలు అయితే సూపర్ ఉన్నాయి, లివర్ కూడా ఉడికింది మా మంచిగా. ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకొని వీటిని అన్నిటిని దీంట్లో వేసుకొని పచ్చి పులుసు కాంబినేషన్లా ఇది తింటే సూపర్ ఉంటుంది. పచ్చి పులుసు కూడా ఇక దీంట్లోనే చేసుకుందాం మామ. ఇదైతే అయిపోయింది, ఇగో సూపర్ అయింది మామ. ఇదైతే బాగున్నది. ఇక దీని కాంబినేషన్లా
మనము దీంట్లోనే ఎందుకంటే ఇక నూనె కొంచెం పోసుకొని పచ్చిపులుసు చేసుకున్నాం అనుకో జబర్దస్త్ ఉంటుంది. ఇక చూడుర్రి పచ్చిపులుసు కూడా ఎట్లా చేస్తారు. ఇక మామ మనం పచ్చిపులుసు అయితే చేసుకోవాలి కదా. ఈ పచ్చిపులుసులకు ఇక కొంచెం నూనె పోసుకుందాం. ఇక నూనె పోసుకొని ఆ నూనె మంచిగా వేడి కావాలి. నూనె కూడా వేడైంది. ఇగో ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇగో కొత్తిమీర కూడా ముందుగానే వేసుకున్నాం. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఏగనిచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి మామ, అల్లం కూడా కొంచెం వేసుకున్నాం. ఇక దీన్ని మంచిగా గలబెట్టుకొని ఇక మనం చారు తీసుకున్నాం కదా చింతపులుసు, ఆ పులుసును మంచిగా దీంట్లో పోసుకుంటాను చూడరు. ఇక ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డలను దీంట్లో వేసుకుంటాను. ఇక పచ్చిపులుసు అయితే చారు అయితే రెడీ అయింది. ఒక్కసారి టేస్ట్ ఎట్లా చూసుకొని ఇక దించుకుంటే ఆహా మంచిగా అయింది మామ. ఇక ఇది దించుకొని ఈ చారు, ఈ కందనకాయ లివరు, వేడి వేడి అన్నం కాంబినేషన్ అయితే అదుర్సు. ఇక ఎట్లుంటుందో ఒకసారి మనం చూద్దామా. ఇక మామ దీన్ని అయితే ఇక దించుకొని ఇటు పక్కకు పెట్టుకుందాం. ఇక మామ మనం అయితే ఇప్పుడు కందనకాయలుండి లివర్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇక వేడి వేడి అన్నం లాగి కందనకాయలు లివర్ ఫ్రై, ఇంకొకటి చారు అయితే చేసుకున్నాం కదా పచ్చిపులుసు. గా పచ్చిపులుసు మన తెలంగాణ స్టైల్లో దంచి కొట్టినాం అనుకో ఇక సూపర్ ఉంటుంది. ఒక్కసారి అయితే వేడి వేడి అన్నంలా ఇవన్నీ వేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం మామ. ఇక మంచిగా అన్నం అయితే వండుకున్నాం మామ. ఈ అన్నము దీని కాంబినేషన్లా ఒక్క కందనకాయ వేసుకొని ఇగో మామ అట్లనే ఒక లివర్ కూడా వేసుకుందాము. ఇక మనం అయితే పచ్చిపులుసు అనుకున్నాం కదా చారు, ఆ చారు కూడా దీని మీద ఒక్కసారి పోసుకుంటే ఎట్లుంటో చూద్దాం. ఈ చారు, ఈ ఉల్లిగడ్డలు, ఈ కొత్తిమీర, ఈ మసాలా, ఈ గుమగుమలు అయితే ఈ లివరు, ఈ కందనకాయలు వేసుకుందాం. ఇక దీంట్లో కొంచెం మనం ఏదైతే చారు అనుకున్నాం కదా పచ్చిపులుసు, ఆ పచ్చిపులుసు కూడా వేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది. ఎట్లున్నదో ఒక్కసారి ఇక తిందాం. తిని టేస్ట్ చూసి ఎట్లున్నదో నేను మీకు చెప్తా ఇప్పుడు. ఇక మామలు టేస్ట్ అయితే చెప్తానా, ఇక మరి ఎట్లున్నదో చెప్తా చూడుర్రి ఇక మీరే. మామ ఇంకో కందనకాయ అనేది తింటారా? జబర్దస్త్ ఫ్రై అయింది మామ. నిజంగా ముక్క నోట్లో వేసుకోగానే కరకరలాడుతుంది. ఈ చార్లా ఆ ముక్క ఇది వేడి వేడి అన్నం కాంబినేషన్ అదిరిపోయింది పో. అబ్బాబ్బాబ్బాబ్బా ఇక మీరు కూడా ఎప్పుడైనా సడే దొరికిందనుకో మంచిగా ఊళ్ళోకి వచ్చి ఇంకొక ఇట్లాంటి వెరైటీ చూడు అంత ముద్దు ఉన్నది. ఆహా చెప్పాలని నాకు నోరే తిరుగుతలేదు కానీ ఎంత సూపర్ ఉన్నది అంటే అంత సూపర్ ఉన్నది. దీంట్లో కాంబినేషన్ ఇక మళ్ళా ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇంకా నాయన సరిగ్గా తేలినట్టే ఉన్నది ఈ కూర తింటాను మాత్రం. మామ ఇంకా గిది మన ముచ్చట. మీరు కూడా మీ విలేజ్లకు సెలవులు దొరికినప్పుడు పోర్రి ఇట్లా మంచిగా న్యాచురల్గా వండుకొని మంచిగా తినుర్రి.
కానీ ఈ కూర ఎట్టున్నా మాత్రం కామెంట్ అయితే చేయరు మామ. లివరు కందంకాయలు ఎట్లా అనుకోవాలంటే ఫస్ట్ మనం చికెన్ షాప్లోకి పోయి కందంకాయలని లివర్ తెచ్చుకుంటాం కదా, వాటిని ఒక్క 15 నిమిషాల పాటు ఇంత పసుపు ఉప్పేసి మంచిగా పొయ్యి మీద బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇదే లేకపోతే మట్టి పాత్ర తీసుకున్నా కదా, ఆ మట్టి పాత్రలో పొయ్యి మీద పెట్టి అందులో నూనె, ఇంతంత అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంతంత కొత్తిమీర, ఇంతంత పుదీనా, ఇంతంత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మంచిగా దూరగా వేగిన తర్వాత ఈ లివర్ కందనకాయలు దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇట్లా రోస్ట్ అవుతుంది. మంచిగా రోస్ట్ అయినాక ఇక దాని మీద గరం మసాలా, ఇక లాస్ట్కి ఇంతంత కొత్తిమీర చల్లుకొని తింటే ఇగో ఇట్లుంటుంది జబర్దస్త్గా. ఇక చూడుర్రి మళ్ళా వీలయ్యనా మొదలక వంట అంటే గిట్లు ఉండాలి న్యాచురల్గా. మా తోటకే వచ్చినా, మా కాడికే వచ్చినాం, మంచిగా నా చేతులతో నేనే అన్నం అనుకున్నా, నా చేతులతో నేనే కూర అనుకున్నా, జబర్దస్త్గా తింటాను. ఇక మరి నన్ను మీరు అందరైతే ఆదరిస్తారని నేను అనుకుంటానా. ఇక తప్పకుండా చూడండి, మళ్ళొచ్చే వారము మీ ముంగడికి మంచి వంటకంతో వస్తాడు.